ఓం మహాగణాధిపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. శివాయ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. ఆపదరవహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణమే. ఓం నమో భగవతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ రోజున ఈ యొక్క వేదిక్ జ్యోతిషం ప్రకారంగా ఈ యొక్క హనుమత్ జయంతి అంతా కూడా ఈ యొక్క విశ్వసన సంవత్సరం వైశాఖ మాసం దశమ్యాం పుణ్యతిథు ఎప్పుడైనా కానీ బహుళ దశమి, ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి అంతా కూడా పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క దశమి అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతి అంతా కూడా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. దశమి తిథి రోజునంతా కూడా వైశాఖ మాసం వచ్చే దశమి తిథి రోజు అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిగా తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, విశేషమైన పూజ అంతా కూడా నిర్వహించడం, పుణ్యకార్యాలు, యజ్ఞాధికృతులు, మన్యసూక్త పారాయణ, పవమానసూక్త పారాయణ అంతా కూడా చేసుకోవడం, ఈ యొక్క పురుషసూక్త విధానంగా అంతా కూడా యజ్ఞాధికృతులు చేయడం, శ్రీరామ మూలమంత్ర జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా ఆ యొక్క హనుమాన్ చాలీస పారాయణం అంతా కూడా భక్తులు దిగ్విజయంగా చేస్తుంటారు. ఈ యొక్క హనుమత్ జయంతి రోజున ఈ యొక్క హనుమంతుడి యొక్క చరిత్ర వినడం వల్ల మరియు హనుమంతుడి యొక్క విశేషాలు, ప్రధానంగా గ్రహదోషాల నివారణ కోసం హనుమంతుడికి ఎటువంటి పూజలు చేయాలి, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ ఏ రకంగా ఆచరించాలి, సింధూరాభిషేకాదులు ఏ రకంగా చెయ్యాలి, ప్రధానంగా విశేషమైన పూజ అభిషేకాది కార్యక్రమాలు కానీ యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఏ గ్రహదోషం అంతా కూడా పోయి వాళ్ళకున్న గోచారరీత్యా కానీ జన్మజాతకంలో ఉండే కానీ సకల గ్రహదోషాలంతా కూడా నివృత్తి అయ్యి నివారణ అయ్యి అందరికి కూడా అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి, సీతారాముల అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలిగి శ్రీరామ పరబ్రహ్మ దేవతుడంతా కూడా అనంతమైన వరాలిచ్చే దేవుడు కావున భక్త సులభుడైన శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. ఈ యొక్క కేసరి నందుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శ్రీరామదూతుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామచంద్ర స్వామిని అంతా కూడా ఎవరైతే భక్తిగా నామస్మరణ చేస్తుంటారో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపించిన మాత్రం చేతనే, విన్న మాత్రం చేతనే హనుమంతుడంతా కూడా అనుగ్రహం అంతా కూడా ఇస్తుంటాడట. రామ శబ్దాన్ని ఎక్కడైతే పలుకుతుంటారో, రామ అనేది అంతా కూడా శబ్దం ఎటువంటి పదం నుంచి వచ్చింది, అష్టాక్షరి మంత్రం నుంచి ఒక శబ్దము, మరియు పంచాక్షరి మంత్రం నుంచి అంతా కూడా మకార శబ్దం అంతా కూడా రావడం జరిగింది. నారాయణాయ అనే శబ్దం నుంచి ఓం నమో నారాయణాయ, ఈ నారాయణాయ శబ్దం నుంచి రకార శబ్దం మరియు ఓం నమ శివాయ అనే శబ్దం నుంచి ప్రధాన మకార శబ్దం అంతా కూడా రకార మకార శబ్దం అంతా కూడా ఓంకార స్వరూపానికన్నా శక్తివంతమైన ప్రధానంగా ఓంకార స్వరూపంగా ఉంటుంది. ప్రధానంగా బీజమంత్రం ఇదంతా కూడా రామ శబ్దం అనేది ప్రధానంగా అత్యంత పుణ్యప్రధానమైన శబ్దం. ప్రధానంగా ఈ శబ్దాన్ని ప్రధానంగా ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరించిన మాత్రం చేతనే జన్మాంతరమైన కోటి జన్మల పాపాలంతా కూడా పోయి, కోటి పాపాలంతా కూడా పోయి ఈ యొక్క అఖండమైన దేవతా అనుగ్రహం అంతా కూడా శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం అంతా కూడా పొందే విధంగా భక్త సులభుడైన శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం అంతా కూడా ఒక అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. తద్వారా రామ 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 అనే శబ్దాన్ని అంతా కూడా జపం చేయండి. తద్వారా నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడు భక్త సులభుడు కావున కలియుగంలో ఎవరైతే కనుక నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండ యజ్ఞాతి క్రతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా లభిస్తుంది. తద్వారా ఆంజనేయ స్వామి వారు కూడా ప్రధానంగా రామభక్తిని అంతా కూడా చాటింపు చేశారు కావున రామ శబ్దాన్ని అంతా కూడా పలికడం మాత్రం చేతనే రామనామానికి రాముడి కన్నా ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి నిరూపణ చేశారు. ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి కన్నా రామ శబ్దానికి ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి అన్నారట. ప్రధానంగా రామ శబ్దాన్ని, అందుకే రామనామానికి ప్రధానంగా రాముడు శ్రీరామచంద్ర స్వామి ఒక అస్త్రాన్ని అంతా కూడా ఉపయోగించారు. ప్రధానంగా
ఎవరైతే కనుక శ్రీరాముడి యొక్క అస్త్రం అంతా కూడా ఎవరైతే కనుక దైత్య దానాలంతా కూడా సంహారం చేసుకోవడానికి ఉపయోగిస్తారో, తద్వారా కుంభకర్ణ, రావణ సకల రాక్షసులంతా కూడా సంహారం చేస్తుందట శ్రీరాముడి యొక్క అస్త్రం అంతా కూడా. అటువంటి దివ్యమైన అస్త్రం అంతా కూడా ఈ యొక్క అగస్త్య మహాముని యుద్ధ సమయంలో కూడా శ్రీరామచంద్రస్వామికి ఇచ్చారట. అటువంటి దివ్యశక్తినంతా కూడా శ్రీరామచంద్రస్వామి యొక్క తపశక్తినంతా కూడా, జ్ఞానశక్తినంతా కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఈ యొక్క రావణ సంహారణార్థం అంతా కూడా ఉపయోగించడం జరిగింది. అటువంటి శ్రీరామచంద్రస్వామి అంతా కూడా అఖండమైన శుభప్రదమైన అనుగ్రహించే దేవుడు కావున కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అందరికి కూడా భక్తులకంతా కూడా శీఘ్రంగా వరాలిచ్చే దేవుడు కావున అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామ కోటి నామాన్ని రచించండి, లేదా శ్రీరామ జపాన్నైనా చేయండి, శ్రీరామ యజ్ఞాధికృతులు చేయండి. తద్వారా లోక కళ్యాణం కలుగుతుంది. తద్వారా సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా, ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున అందరికీ శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీరామ జననం ఈ రకంగా జరిగింది. త్రేతాయుగంలో అంతా కూడా లోకకంఠకుడైన రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు. ఈయన రాక్షసుడైనప్పటికి కూడా బ్రహ్మవంశంలో పుట్టాడు కావున, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కావున రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు. రావణ బ్రహ్మ, రామ బ్రహ్మ అంటారు. ఈయనంతా కూడా రావణ బ్రహ్మ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రావణ బ్రహ్మకి అంతా కూడా ఈ యొక్క సకల శాస్త్రాలకి సకల వేదాలు అనుష్ఠానం చేసిన వాడైనప్పటికీ కూడా, సకల వేదాలు ఉన్నాయి చదివినప్పటికీ కూడా, అఖండమైన జ్ఞాన సంపన్నమైనప్పటికీ కూడా దుర్వ్యసనాల వల్ల, ఈ యొక్క స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల, స్త్రీ యొక్క దూషణ వల్ల కానీ, స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల కానీ, ఒక చిన్న పాపం వల్ల తన జీవనాన్ని, తన వంశాన్ని అంతా కూడా నిర్మూలన చేసుకునే విధంగా పాపాన్నంతా కూడా ఈ యొక్క రాక్షసుడు యొక్క జీవన విధానం అంతా కూడా ఆ కర్మశేషం పాపకర్మ వల్ల, ఆయన చేసుకున్న పాపకర్మ వల్ల ఆయన వంశం నాశనమైంది. తద్వారా అఖండమైన తంత్రజ్ఞాన సంపన్నుడైనప్పటికీ, సకల శాస్త్ర సంపన్నుడైనప్పటికీ కూడా ఈ యొక్క మానవుడి చేతిలో మరణం అనేది ఆయనకి సంభవిస్తుందని చెప్పేసి తద్వారా నంది శాపం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వానరుల చేతుల్లో అంతా కూడా గర్వభంగం జరుగుతుందని చెప్పేసి నందీశ్వరుడు అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా శాపం ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఇతిహాసంలో చూసుకుంటే రామాయణంలో అంతా కూడా శ్రీరామచరణం ఈ రకంగా జరిగింది. దశరథ మహారాజుకంతా కూడా అయోధ్యనంతా కూడా పరిపాలన చేసే మహారాజు అంతా కూడా ఇక్ష్వాకు వంశంలో ఉండే మహారాజు, రఘువంశానికి చెందిన మహారాజు అంతా కూడా దశరథ మహారాజు. ఆయనంతా కూడా దశరథుడికి ప్రధానంగా దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల దాకా సంతానం లేనప్పటికీ కూడా ఈ యొక్క వశిష్ఠ మహాముని చెప్పారన్నమాట. ఇప్పుడైతే కనుక ఋష్యశృంగ మహర్షితోటి నీ రాజ్యంలో తీసుకొచ్చి యజ్ఞాధికృతులు చేయడం వల్ల, ఈ యొక్క పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల దేవతా శక్తితో ఉన్న దివ్యమైన సంతానం కలుగుతుంది నీకంతా కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఋష్యశృంగ మహర్షి అంతా కూడా తీసుకురావడం జరిగింది. తన కుమార్తెనిచ్చి కళ్యాణం చేయడం వల్ల ఈ యొక్క ఋష్యశృంగ మహర్షి అంతా కూడా అయోధ్యకి రావడం, అక్కడంతా కూడా ఆ ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో అంతా కూడా సప్త ఋషులు, వేద ఋషులంతా కూడా వచ్చి అక్కడ యాగం చేయడం, ఈ యొక్క అగ్ని పురుషుడంతా కూడా సాక్షాత్కరించి ఒక దివ్యమైన పాయసాన్ని అంతా కూడా ఇవ్వడం, తన భార్యలకంతా కూడా ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ యొక్క సంతానం అంతా కూడా జరిగింది. ఈ యొక్క రామ లక్ష్మణ భర్త శక్తినిధనంతా కూడా పుట్టారన్నమాట. తద్వారా శ్రీరామ జననం అంతా కూడా జరిగింది. ఇక్కడ శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి జన్మాంతరమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి వల్ల కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది. శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. బాలకాండలో అంతా కూడా చూసుకుంటే శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల, బాలకాండనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండమైన తేజవంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది. సర్వ పాపాలంతా నివృత్తి జరిగి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇతిహాసం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా తీసుకుంటే, ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా రుద్రాంశగా శ్రీరాముడికి అంతా కూడా దేవతలంతా కూడా శక్తి ఇవ్వాలి, వీళ్ళు కూడా ఒక మానవ రూపం అంతా కూడా దాల్చాలని చెప్పేసి నంది శాపం అంతా కూడా జ్ఞప్తికి వచ్చింది. దేవతలకంతా కూడా ఈ యొక్క రుద్రాంశగా అంతా కూడా పరమేశ్వరుడు అంశగా అంతా కూడా ఎక్కడైతే మహావిష్ణువు అంతా కూడా స్వామివారు అంతా కూడా అవతారం ఎత్తుంటారు, పరమేశ్వరుడు అంతా కూడా సహాయం చేయడానికి అక్కడ అవతారం ఎత్తుంటారు.
తద్వారా ప్రతి ఒక్క అవతారంలో అంతా కూడా ఈ యొక్క శివకేశవుల కలయిక అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా పరమేశ్వరుడు రుద్రాంశగా అంతా కూడా అంజనాదేవి ఒక శక్తికంతా కూడా ఈ యొక్క వాయుదేవుడి యొక్క సహాయార్థం అంతా కూడా తీసుకొని వాయుదేవుడికి అంతా కూడా తన శక్తినంతా కూడా ఇవ్వడం వల్ల వాయుదేవుడి కోసం తపస్సు చేస్తున్న ప్రధానంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో అంతా కూడా జనించడం, రుద్రవీర్య సంభూతుడైన వాయుదేవుడి కుమారుడైన ఆంజనేయ స్వామి ప్రధానంగా ఈ యొక్క రుద్రాంశగా జనించడం అనేది రుద్రావతార స్వరూపంగా ఉంటారు. ప్రధానంగా ఆంజనేయ స్వామి అంతా కూడా ఇటువంటి దివ్యమైన చరిత్రం వినడం వల్ల ప్రధానంగా కేశినేంద్రుడు పవనసుతుడు అంజనా గర్భ సంభూతుడైన అంజనాసుతుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల పంచముఖ ఆత్ముడు ఈ యొక్క అఖండమైన తేజవంతమైన జీవితాన్ని జీవించిన వాడు రామభక్త పరాయణుడు రామభక్తుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల సకల దోషాలంతా కూడా నివృత్తి జరిగి అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉండేది. ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ నామాన్ని అందరూ జపం చేయండి. నామస్మరణ మాత్రం చేతనే సకల గ్రహదోషాల నివారణ అవుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా చదవడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని జపించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రీరాముడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. కావున ఈ యొక్క ఇతిహాసం అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి హనుమత్ జయంతి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఈ యొక్క దోష నివారణ అంతా కూడా ఏ రకంగా చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి హనుమత్ జయంతి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా హనుమత్ జయంతి అంతా కూడా స్వామివారు పూర్వాభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క వైశాఖ మాసం బహుళ దశమి రోజు జనించారని చెప్పేసి మనకి ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క హనుమంతుడి జయంతి అంతా కూడా దిగ్విజయంగా వేద మంత్రాలతోటి బ్రాహ్మణ సహాయార్థంగా అంతా కూడా దేవాలయంలో అంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయడం, భక్తిగా శ్రద్ధగా శ్రీరామ జపాన్ని కానీ హనుమాన్ చాలీస పారాయణం చేయడం కానీ చేస్తుంటారు. హనుమంతుడి యొక్క సహస్రనామ అష్టోత్తర నామాలతోటి నాగవల్లి దళార్చన అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళు గోచారరీత్యా మీకంతా కూడా ఏలినాడి శని ప్రభావం ఉంది. కావున ప్రధానంగా మీకంతా కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం, శనీశ్వర స్వామికి అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, హనుమంతుడికి అంతా కూడా ప్రధానంగా విశేషంగా నాగవల్లి దళార్చన మరియు ఈ యొక్క మాసచక్ర పూజ అని చెప్పేసి అంటారు. మాసచక్రం అని చెప్పేసి అంటే దాన్ని అంతా కూడా గారెల మాల, వడమాల అని చెప్పేసి అంటారు. ఆ వడమాల అంతా కూడా సమర్పించడం వల్ల స్వామివారికి ప్రీతికరమైన అట్టి పండ్లు మరియు మామిడి పండ్లు అంతా కూడా సమర్పించడం వల్ల అఖండమైన తేజోవంతమైన జీవితం, సకల గ్రహదోషాలంతా కూడా నివారణ జరిగి అఖండమైన పుణ్యప్రాప్తి కలిగి వ్యాపార అభివృద్ధి కలగడం కానీ, ఉద్యోగంలో మార్పులు రావడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడం కానీ, సకల దోషాల నుంచి బయటపడి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మీరంతా కూడా ఈ హనుమత్ జయంతి రోజున మే నెల మాసం వైశాఖ మాసం 22వ తారీఖులో వస్తుంది. కావున ఈ రోజున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఉదయాన్నే దేవాలయంకి వెళ్ళి ఒక 108 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు చేయడం ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, ఈ యొక్క గణపతి దేవాలయంలో కానీ చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకుంటూ శ్రీరామ శ్రీరామ అనే జపం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రదక్షిణం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి వాళ్ళు ప్రధానంగా జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉంది. కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేయడం మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగుల దానం చేయడం మరియు అన్నదాన కార్యక్రమం అంతా కూడా ఆ రోజున హనుమత్ జయంతి రోజున చేయడం వల్ల, ప్రసాద వితరణ చేయడం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. తద్వారా గోమాత సేవ కూడా చేయండి. ఎక్కడైతే దేవాలయం గోమాత ఉంటుందో గోమాతకంతా కూడా ఈ యొక్క పచ్చిక తెలకపిండి గోంగూరంతా కూడా సమర్పించడం వల్ల, పచ్చి గడ్డి అంతా కూడా పెట్టడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రధానంగా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు, ప్రధానంగా మేషరాశి వాళ్ళైనా కానీ ఈ యొక్క అరటి పిలకనంతా కూడా నాటి దాన్ని పెంచి పోషించడానికి మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా దానికి నీళ్లు పోసి పెంచే విధంగా ప్రయత్నం చేయండి. తద్వారా లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్కైనా చెప్పి దాన్ని పెంచండి అని చెప్పేసి చెప్పండి. తద్వారా మీకంతా కూడా
అఖండమైన పుణ్యప్రాప్తి, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, సత్సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే కనుక దానికి ఫలాలు వచ్చిన తర్వాత ఆ ఫలాలంతా కూడా ఆ భగవంతుడికంతా కూడా నివేదన చేస్తూ ఉంటారో, భక్తులకంతా కూడా పంచుతూ ఉంటారో, తద్వారా అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అన్నదానం చేస్తే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. మన్యసూక్త విధానంగా, హనుమత్ మూలమంత్ర విధానంగా, శ్రీరామ మూలమంత్ర విధానంగా, పురుష సూక్త విధానంగా మేము చేసే యజ్ఞాది క్రతుల్లో అంతా కూడా పాల్గొనండి. ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ నామాన్ని అంతా కూడా స్మరణ మాత్రం చేతనే అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ నామాన్ని చెప్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క హనుమతే శ్రీరామదూతాయ నమః ఈ నామాన్ని అంతా కూడా నామస్మరణ చేస్తూ ఉండండి. శ్రీరామ శ్రీరామ అనుకుని నామస్మరణ అంతా కూడా చేయండి. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, భారతదేశానికి అంతా శాంతి కలుగుతుంది, మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మనశ్శాంతమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ నమః.